ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని మరి అమలు చేయాలనే ప్రయత్నంలో భాగంగా మరి సభలో దానిని ఆమోదించడం జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం గురించి తెలియదా, హక్కుల గురించి తెలియదా, చట్టం గురించి తెలియదా? మరి అన్నీ తెలిసిన వ్యక్తి ఇవాళ మరి రాజ్యాంగ విరుద్ధంగా వర్గీకరణ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేశారో ఆయన ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి అత్యధిక సంఖ్యాకులైన మాలలకు ఈరోజు ప్రకటిస్తున్నటువంటి విధానం ద్వారా అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదు. మరి పక్కనున్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అక్కడ మాదిగ జాతికి 10% రిజర్వేషన్ ఇచ్చారు అత్యధిక సంఖ్యాకులకి. మరి ఇక్కడ 90% జనాభా కలిగిన మాలలకి కేవలం 7% మాత్రమే రిజర్వేషన్ చూపించడం ఇది అన్యాయం కాదా? మాల కులాన్ని మరి సామాజికంగా ఆర్థికంగా వెనకబాటుతనంగా ప్రమాదంతో తోసేయడం కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు నిజంగా మీకు మాది అంత ప్రేమ ఉంటే మీరు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, ఉపాధి ఇవ్వండి, భూమిని ఇవ్వండి, దానికి మాలలు వ్యతిరేకులు కాదు. మరి అత్యధిక సంఖ్యాకులైన మాకు తక్కువ రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా మమ్మల్ని ఆర్థికంగాను, ఉద్యోగాల పరంగాను, ఉపాధి పరంగాను మమ్మల్ని అణచివేయడం కాదా అని మేము అడుగుతున్నాం. కాబట్టి మీరు చేస్తున్నటువంటి మరి ఈ చట్టానికి ఈరోజు అది ముఖ్య ఆధారమైనటువంటి జనసేకరణ జరగలేదు, కుల సేకరణ జరగలేదు. మరి జనాభా సేకరణ జరగలేదు, కుల సంఖ్య జరగలేదు. మరి ఈ రెండు జనాభా ఏ ఆధారంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు? ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తెలియజేస్తూ మీరు ఈ ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి, అలా కాని పక్షంలో మాలలంతా కూడా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క పార్టీకి, మీ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే మా ఓట్లతో ఇచ్చినటువంటి మాల ఎమ్మెల్యే లేని వాళ్ళు 25 మంది ఉన్నారు. 25 మంది ఈరోజు ఏకపక్షంగా వాళ్ళ సీఎం గారు చెప్పారు దీనికి సంతకాలు పెట్టడం మరి మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు నిజంగా మీకు మాల కులంలో పుట్టామన్న సిగ్గు ఎక్కువ మానవం మీకు పుట్టే ఈ పదవులకి రాజీనామా ఇచ్చి మీరు ఆ పని చేయండి. మరి మా ఓట్లతో గెలిచి, మా బలంతో గెలిచి, మా జనంతో గెలిచి ఈ జనానికి మీరు ఈరోజు అన్యాయంగా మీరు వర్గీకరణకు సంతకాలు పెట్టడం అంటే ఎంత దుర్మార్గం ఇది. కాబట్టి మేము చెప్తున్నాం, ప్రతి ఎమ్మెల్యేని నియోజకవర్గాలకి రానివ్వము, ఖచ్చితంగా వాళ్ళని మేము ఎదిరిస్తాం, వాళ్ళని గ్రామాల్లోకి రాని తిరగనీయకుండా వాళ్ళని అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.